మెహర్ బాబా జీవితం ప్రశాంతంగా ప్రారంభమై మౌనంలో పరిసమాప్తమయ్యింది. ఆయన భారతదేశంలోని పూనా నగరంలో 1894వ సంవత్సరం మేర్వాన్ షెరియార్ ఈరానీ అను నామంతో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జొరాస్ట్రియన్ మతస్థులు. ఆయన తల్లివైపు కుటుంబం వారు ఇరాన్ దేశంలోని మత వైషమ్యాల హింసల నుండి తప్పించుకోవడానికి ఆ దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చారు. ఆయన తండ్రి ఒక సత్య సాధకుడు. అందువలన ఆయన దైవాన్వేషణలో ఇరాన్ నుండి ఇండియాకు వచ్చాడు. మేర్వాన్ పూనాలోని బ్రిటిష్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆయన ఆదర్శవంతుడైన విద్యార్థియే గాక ఉత్తమ క్రీడాకారుడు కూడా. 19 సంవత్సరాల ప్రాయంలో దక్కన్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మేర్వాన్ రోడ్డు పక్కన ఒక వేప చెట్టు క్రింద నివసించే హజ్రత్ బాబాజాన్ అనే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక మహమ్మదీయ వృద్ధ వనితను కలిశాడు. బాబాజాన్ను పూనాలో నివసించే అత్యధికులు ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగా గౌరవించేవారు. ఆ తరువాత రోజుల్లో ఆమె భగవదైక్యం పొందిన ఒక ఆత్మయని, ఆనాటి పంచ సద్గురువులలోని ఒక్కరని బాబాయే స్వయంగా వివరించి చెప్పారు. మేర్వాన్ నుదుట ముద్దిడి ఆయన ఆధ్యాత్మిక గమ్యాన్ని ఆవిష్కరింపజేసింది బాబాజానే. ఈ సంఘటనకు మెహర్ బాబా ఇచ్చిన వివరణ సహజంగానే రహస్య ప్రపంచంలోనికి దారి చూపుతుంది. ఎందుకంటే మానవ రూపంలో జీవించడానికి స్థూల ప్రపంచ స్థాయికి అవతారుని తీసుకొని వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో మొదటిసారిగా ఆయన బహిర్గతం చేసి చెప్పారు. భగవంతునితో ఐక్యమై ఉన్నవారు 5గురు ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో ఉంటారని ఆయన చెప్పారు. వీరిని పంచ సద్గురువులని పిలుస్తారు. మాధవునిగా మారిపోయిన మానవులే వారు. సాధారణంగా విశ్వ వ్యవహారాలన్నింటినీ నడిపించే బాధ్యతను వారు వహిస్తారు. అయినా ప్రతి 700 లేదా 1400 సంవత్సరాలకు ఒకసారి వారు భగవంతుడు మానవ రూపంలో ఈ భూమిపైన అవతరించేలా చేస్తారు. అలా భగవంతుడు ఈ భూమిపైన అవతరించడం అవసరమే. ఎందుకంటే ప్రపంచ వ్యవహారాలను సద్గురువులు నియంత్రిస్తూ ఉన్నా దానికి దిశానిర్దేశం చేసి ఆధ్యాత్మిక మేలుకొల్పునిచ్చేది అవతారుడు మాత్రమే. ఈ అవతరణను సుసంపన్నం చేయడానికి పంచ సద్గురువులు అవతారుని పైన సాధారణ చైతన్యమనే ముసుగును కప్పి ఆయన మానవుడుగా జన్మించడానికి రంగం సిద్ధం చేస్తారు. కొంతకాలం ఆయన సాధారణ మానవునిగానే జీవితం కొనసాగిస్తారు. సమయం రాగానే పంచ సద్గురువులలోని ఒకరు ఆ మేలి ముసుగును తొలగించగా అవతారుడు భగవంతునిగా తన ఉనికిని అనుభవిస్తాడు. ఆ తరువాత జరిగేదే పూర్తి మెలకువ స్థితికి చేరేందుకు సాగే అత్యంత కఠిన సమయం. పంచ సద్గురువులు ఏకమై అవతారుడు తన అనంత దైవీ చైతన్యాన్ని పరిమితమైన సాధారణ స్థూల ప్రపంచ చైతన్యంతో సమన్వయపరచుకోవడానికి ఆయనకు శిక్షణనిచ్చి సహకరిస్తారు. స్థూల ప్రపంచం భగవంతుని అనంత అస్తిత్వం యొక్క అస్పష్టమైన ఛాయ మాత్రమే, మరియు దానికి తన స్వంత ఉనికే లేదు. అందువల్ల ఆ సమన్వయం అతి దుర్లభం. అవతారుడు ఛాయలతో ఉన్న అంధకార ప్రపంచంలో ఉంటూనే ఆ ఛాయలను వెలుగులో లీనం చేయకుండా ఉంటూ తన పూర్ణ దివ్యత్వాన్ని నిలుపుకోవడానికి అవశ్యంగా పంచ సద్గురువులు ఆయనకు శిక్షణనివ్వవలసి ఉంటుంది. ఈ సుకుమారమైన సమతుల్యతను సాధించడం అవతారునికి అతి కష్టమైనదే అయినా అది అత్యంత ఆవశ్యకమైనది కూడా. ఎందుకంటే అది ప్రపంచ నిర్మాణ క్రమాన్ని, దాని దిశా నిర్దేశాన్ని మార్చడానికి కావలసిన సామర్థ్యాన్ని అవతారునికి అందిస్తుంది. అవతారుడు ఏది చేసినా దాని ద్వారానే సాధిస్తాడు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని అంతం లేని ఆ పరమాత్ముని అస్తిత్వంలో నుండి వెలువడిందే. పంచ సద్గురువుల పర్యవేక్షణలోని
ఈ శిక్షణా కాలంలోనే మేర్వాన్ పూనా మరియు ముంబాయి నగరాలకు చెందిన కొద్దిమంది శిష్యులను తన చెంతకు చేర్చుకున్నారు. శిక్షణ ముగిసిన వెంటనే అహ్మద్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న చెట్లు పచ్చదనం లేని సైన్య స్థావరంగా వాడి వదిలేసిన ఆ స్థలానికి శిష్య బృందాన్ని తీసుకొని వెళ్లారు. నిరుపేదల గ్రామమైన ఆరంగాం ప్రక్కనే గల ఆ ప్రాంతంలో మెహర్ బాబా మానవ సేవకు సంబంధించిన పనులకు అంకురార్పణ చేశారు. ఆ మానవ సేవయే అవతారుని జీవితాంతం వరకు కొనసాగిన ప్రధాన కార్యంగా ఉండిపోయింది. అందరికీ స్మరణీయమైన నామం మెహర్ బాబా అనగా దయగల తండ్రి అని అర్థం. ఆయన ఉచిత వైద్యశాల, ఉచిత పాఠశాలను స్థాపించి కనీస అవసరాలకు కూడా నోచుకోని గ్రామస్తులకు మొదటిసారిగా ముఖ్య అవసరాలైన వైద్యం, విద్య అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆయన అనాదిగా భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న కుల మతాల విద్వేషాల నడ్డిని విరిచేసే దిశలో అందరిలోనూ సమానంగా ఉన్నవాడు భగవంతుడే అని తెలియజేస్తూ పరిశ్రమించారు. అలాంటి నిర్మానుష్యమైన బీడు భూములకు నెలవైన ప్రదేశమే అయినా ప్రశాంతతకు నెలవైన ఆ మారుమూల ప్రాంతంలో తనతో ఉన్న కొద్దిమంది శిష్యులకు జీవిత గమ్యం, సృష్టి ప్రయోజనం మరియు అవతారుని పాత్ర గురించిన ఎన్నో విషయాలను బాబా వర్ణించి చెప్పసాగారు. భగవంతునితో ఐక్యం కావడమే ప్రతి ఒక్కరి గమ్యమని, మానవునికి పరిపూర్ణత కలిగించే ఆ ప్రక్రియ అనేక జన్మలలో కొనసాగుతుందని ఆయన వివరించారు. మొదట మానవ జన్మకు ముందు సంక్రమించే లెక్కించలేనన్ని రూపాల ద్వారాను, ఆ తరువాత అనేక మానవ రూపాల ద్వారాను ఆ ప్రక్రియ కొనసాగుతుంది. భగవంతుని చేరే ప్రయాణంలో ఆత్మను నడిపించే వేర్పాటు భావం వాస్తవంగా లేనే లేదని బాబా వివరించారు. భగవంతుడొక్కడే సత్యం. భగవంతుడు అవిభాజ్యంగా అనంతుడు, శాశ్వతుడు. భగవంతుడు సృష్టించబడినవాడు కాడు. అందువలన ఆయనకు ఆది అంతము ఉండవు. భగవంతుని అనంతత్వము అనంతమైన రూపాలుగా విభజించబడినట్లు కనిపించడం అవసరమే. ఎందుకంటే భగవంతుడు తన వాస్తవ స్వభావమైన అపరిమిత ప్రేమను, దయను ప్రకటించటానికి అది అవసరం. ఉన్నట్లుగా కనిపించే ఆ వేర్పాటు భావం లేకపోతే ప్రేమికుడు మరియు ప్రియతమునికి మధ్య ఉండే ప్రేమకు అవకాశమే ఉండదు. ఈ వేర్పాటు భావం ద్వారా జనించే ప్రేమ యొక్క ఆకర్షణ ఎంత గొప్పగా ఉంటుందంటే భగవంతుడు 700 సంవత్సరాలకు లేదా 1400 సంవత్సరాలకు ఒకసారి రాకుండా ఉండలేడని బాబా చెప్పారు. ఆయన వచ్చిన ప్రతిసారి సృష్టిలోని అన్ని జీవులకు అవి పరమాత్మునితో ఐక్యం కావడానికి చేసే ప్రయాణంలో గొప్ప పురోగతిని ఆయన ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. భగవంతుడు మానవునిగా ఈ భూమిపై అభివ్యక్తమైనప్పుడు, ఆయన దివ్యత్వాన్ని మానవాళికి ప్రకటితం చేసినప్పుడు ఆయన అవతారునిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తించబడతాడని ఆయన వివరించారు. అలా భగవంతుడు మానవుడవుతాడు. అలా గతంలో వచ్చిన అవతారుని రూపాలే జోరాస్టరు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ మరియు ముహమ్మద్ అని మెహర్ బాబా చెప్పారు.